రోమిలకు రాసిన 15వ అధ్యాయం కొత్త నిబంధనలు 144 పేజీలో ఉన్నటువంటి రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు. నేనైతే మరి ఇప్పుడు పునాది మీద కట్టకుండా నిమిత్తం ఆయన కూర్చిన సమాచారం ఎవరు తెలియజేయబడలేదు, వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారం క్రీస్తునామం మెరుగని చోట్లను సువార్తను ప్రకటించవాలని మిక్కిలి ఆశగా వాడిన ఇండి అలాగును ప్రకటించి చాలు. క్రీస్తునామం మెరగని చోట్లను సువార్తను ప్రకటించవాలని మిక్కిలి ఆశగా వాడిన ఇండి అలాగూ ప్రకటించింది. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాయా. పౌలుకు ఉన్నటువంటి ఆత్మభావం మేము కూడా కలిగి ఉండేటట్టు చేయమని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న క్రీస్తు ప్రభా, నీకు వందనాలు. నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి సాయంత్రం సమయం ముందు నీ పాదములతో చేరి నీ దివ్యవాకులు లేటువంటి మరొక భాగ్యాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన, అయోగ్య నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీ వాక్యం వినే చెవి లోబడే హృదయం దయచేయండి. మా మధ్య నీరుడి మహిమ పొందమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం చదువుకున్నటువంటి భాగంలో రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చివరి భాగంలో క్రీస్తు నామం మెరగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశగా వాడిన ఇండి అలాగున ప్రకటించింది. ప్రపంచంలో 100 కోట్ల పై జనాలు ఇప్పటికీ సువార్త వినని వారు ఉన్నారు. ఇంత డెవలప్ అయ్యి అనేక ప్రసార సాధనాలు, ఇప్పుడు టీవీలు అనేక స్థలాలు చొచ్చుకుని పోతా ఉన్నాయి. అయినా కూడా 100 కోట్ల మంది సువార్త విన్నటువంటి వాడు ఉన్నారు. 1000 జాతుల వారికి అసలు సువార్తికులే లేరు, అంటే దేవుని యొక్క వాక్యం చెప్పేవాళ్ళే లేరు. అలాగే 1000 ముఖ్యమైన భాషలకి బైబిలే లేదండి, అంటే దేవుని యొక్క వాక్యం చదువుకునే భాగ్యం వాళ్ళకి లేదు. సరే, ఇలాగ 50 తరాలు గతించిపోతున్నా కూడా కేవలం 35% క్రైస్తవత్వం. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎంతోమంది మిషనరీలు వాళ్ళ దేశాలు విడిచి వచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టపడ్డారు. అనేక దేశాలు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఆ క్రైస్తవత్వం వ్యాప్తి చెందట్లేదు. ఎందుకని ఆలోచిస్తే, భక్తులైనటువంటి వారు ఆలోచిస్తే, సైతానట పాడు చేస్తూ ఉన్నారు పని. దేవుని బిడ్డలేం ప్రయాసపడి దేవుని రాజ్యం కట్టి అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తూ ఉంటే, సైతానుడు వాళ్ళలో లోకాశలు, ధనాపేక్ష, లేకపోతే పొలాలు ఇవి లేపి అలాగ విభజించి పాలించు అన్నట్లుగా వారిని చెదరగొట్టి సేవంతా పాడు చేస్తున్నారు. ఇల్లు కట్టడం చాలా కష్టం కదా, వ్యయ ప్రయాసాలు ఎంతో ఇదే. కానీ పడగొట్టడం, ఆ బుల్డోజర్ తెచ్చి ఒక దెబ్బ కొడితే అంత కూలిపోవాలి. లేదా కూలీలకు ఒక అగ్గిపొల తీసి పెట్టి శుభ్రంగా 10 నిమిషాల్లో గూళ్ళే కూర్చుంది. పాడు చేయడం ఈజీ, కట్టడమే చాలా కష్టం. దేవుని బిడ్డలు ఎంతో ప్రయాసపడి ఇవో ఈ సువార్త చాటి ఇంకా అనేకమైన ఇచ్చేసి ఎంతో సేవని పటిష్టపరుస్తూ ఉంటే, అలా కొట్టుకుంటా వెళ్తే సైతాన్ని పడగొట్టుకుంటా వెళ్ళి సంఘం వృద్ధి పొందకుండా లేదా సంఘాలు విస్తరించకుండా వాడు ప్రయత్నాలు వాడు ఎన్నో చేస్తూ ఉన్నాడు. అయితే
మనం దేవుని ఎరిగినటువంటి మనం, దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం ఎలాగ ఉండాలి అంటే యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటే, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరుగబడిన దాన్ని బాగు చేయవాడు అని దేశంలో నివసించినట్టుగా త్రోవను సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టబడి. ఏంటంట? పూర్వకాలం నుండి పాడైన స్థలాన్నేమో నీ జనులు కడతారు, అనేక తరముల కింద పాడైపోయిన పునాదుల్ని నీవు కడతావు. ఇలాగా పాడైపోయిందని మనం కూర్చున్నాం కాదు, కానీ మన యొక్క దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యాన్ని బట్టి పాడైన దాన్ని కట్టారు. చాలా చోట్ల ఈ ట్యూటోరియల్స్ వాళ్ళు మా టౌన్ ఫస్ట్ అది ఇదని ఏదో వేస్తుంటారు. తెలివి కలిగినటువంటి వాళ్ళకి ఏదో చేయటం కాదు, కానీ అసలు చదువే శ్రద్ధ లేనటువంటి వాడిని సాగి వాడిని ఇచ్చేది చాలా గొప్ప విషయం. కొత్తగా సేవ కట్టడం తేలిగే, కానీ పాడైన సేవను కట్టడం అనేది చాలా కష్టం. ఎందుకనంటే ఈ సహవాస వ్యవస్థాపన డానియల్ గారు ఎప్పుడు చెబుతుండేవాడు, ఒక రోలింగ్ స్టోన్ అంటే రోడ్డు నడుస్తే అది పడి ఆ కాలులో పడినప్పుడు దాన్ని లేవటం మహా కష్టం అని, అంతే కొంతమంది వదిలేస్తారు. అలాగే పాడైపోయిన సేవలు చాలామంది అసలు ఎవరు సరిగ్గా ఉన్నారు అని ఇలాగ బోకరిస్తూ ఇంకా సేవను జరగొడతా ఉంటుంటారు. కానీ క్రొత్తగా ఆసక్తి చెప్పి లేకపోతే దేవుడు అద్భుతాలు చేస్తే అట్లా సేవ కట్టబడింది, కానీ పాడైనటువంటి సేవ కట్టడం చాలా కష్టం అని చెప్పేవారు. అలాగే కాస్త లేత వయసులో ఉండేటువంటి వాళ్ళకి వాక్యం చెబితే వాళ్ళు అంగీకరిస్తారు. ముదురు ఉంటారు, వాళ్ళు అంత తేలిగ్గా వినరంట, అంత తేలిగ్గా లోపడరు, అన్ని మాకు తెలుసు అన్న తీరులో ఉంటారు. కానీ అట్లాగా సేవ ఎంతో. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పబడినట్లుగా పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలాన్ని నీ జనులు కడతారు అంటే మన యొక్క విధిని మనం చేయాలి. పాడైపోయిందని అలా ఉండటం కాదు, కానీ దాన్ని ఏ విధంగా చేయాలనేది ఆలోచించాలి. ఇవరికి మీరు చాలామంది అగస్టిన్ అన్న తెలుసు కదా, సంవత్సరం అయినా కూడా ఏదైనా ఒక లైట్ కానీ ఏదైనా చేయకపోతే వేరే వాళ్ళని కరెంటు పనులు లేదా ఉద్యోగం చేసేవాళ్ళు చూడమంటే దీని పని అయిపోయి తీసేయాలి, కొత్తది వేయాలంట. కానీ ఆయన అట్లా చెప్పడు, ఆలోచిస్తాడు. దాన్ని ఎలా చేస్తే వెలిగించేది దాన్ని వెలిగించేవాడు, ఫ్యాన్ తిప్పేవాడు, బుర్ర ఉపయోగించేవాడు ఆలోచించి. అలాగే పాడైపోయిందని వదిలేస్తున్నారు, కానీ దాన్ని ఎలా చేయాలి ప్రభు సన్నిధికి ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది లేదు కదా, ఖచ్చితంగా కడతారు. అలాగా ప్రార్థనలతో లేక అందరి సహకారంతో అలాగా పాడైపోయినటువంటి దాన్ని కట్టాలి. కొంతమంది మొదట్లో ఎంతో తీవ్రంగా వస్తారు, ప్రార్థన ఎంతో ఆసక్తిగా ఉంటారు, తర్వాత వెనుకడుగు వేస్తారు. ఎంత చెప్పినా ఎందుకంటే మొహం చెల్లదారు, సైతాన్ని అలా చేస్తారు. కాబట్టి వారి కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేసి సంపాదించాలి. ఇదివరకు ఏబీఎల్ గారు ఒక విషయం చెబుతుండేవారు. ఒక కుర్రోడు ఉండేవాడంట, ఎంతో ఆసక్తిగా ఉండేవాడు, చక్కగా యాక్టివ్గా ఆ పరిచయం చేయటం కానీ అనేకమైన కొత్త వారిని తీసుకురావడం కానీ చాలా ఇదిగా ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సైతాను అతనిలో ఒక ఆలోచన పెట్టిన, అబ్బాయి ఈ చర్చికి వచ్చే సగం మంది నువ్వు సంపాదించినవాడు, నువ్వు ప్రయాసపడి తెచ్చినవాడు, మరి అందరినీ సంపాదిస్తున్నావు, మరి గతంలో నీ ఫ్రెండ్ గాడ్ ఫ్రెండ్ ఉండేదాన్ని ఆ అమ్మాయిని ప్రభులో సంపాదించలేదు, కాబట్టి ఆ అమ్మాయిని సంపాదించాలి. సరే ఏబెల్ గారు చెబితే ఇంకా సేవకులుగా ప్రార్థన చేస్తారు, బాగా బలం ఉంటుందని వెళ్ళి అన్న 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 అనేవాళ్ళు చాలా ఆశ్చర్యంగా.
ఏంటంటే ఏం లేదన్నా, దేవుడి మహాకృపను బట్టి ఏదో దేవుడిచ్చిన టాలెంట్ ఉపయోగించి చాలామందిని ప్రభు కోసం సంపాదించామన్నా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, సైతాన్ని ఏదో కూర్చేసి ఈడ్చికలపం చేయమని ప్రార్థన చేస్తానని చెప్పాను. అది కాదన్నా, ఇదివరకు నేను ప్రభువులోకి రాకముందు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి అన్యురాల్లాగా అలాగే ఉండిపోయింది. ఆ అమ్మాయితో మాట్లాడి ప్రభువులోకి తేవాలని భారం కలుగుతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేయండి, ఆ అమ్మాయి కూడా ప్రభువులో సంపాదించాలని చెప్పాడు. ఏబెల్ కంటే ఆ పనిముట్టుకు వద్దన్నాడు. అదేంటంటే ఒక ఆత్మను సంపాదించి వద్దట అంటే నీకు శక్తి చాలు, వేరే వాళ్ళు సంపాదించడం వేరు, ఇది చాలా కష్టం, వద్దు, ఏం కొరకు ప్రయాసపడి నీకు 10 ఆత్మలు తీసుకొస్తావు, వద్దు, చాలా ప్రమాదం అని చెప్పాను. ఆ కుర్రాడు అంటే ఏంటన్నా, నన్ను అంత చీప్గా అంచనా వేసావు, ఇంతమందిని తీసుకొచ్చి నేను మరలా కుక్క వాంటి తిన్నట్టు తిరుగుతా అనుకున్నారా అని చెప్పాయి. మహామోహులే మట్టి వేసే ఒక లెక్క అంటే వింటలేదండి, నాకు భారంగా ఉంది. సరే దేవుని సేవకు చెప్పారండి, అబ్బాయి సరే ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఒంటరిగా మాట్లాడు, ఎవరినో ఒకరిని తోడు తీసుకుని మాట్లాడంటే ఎవరనంటే రాదండి, ఆ అమ్మాయికి మహాసిగ్గు ఏదో చెప్పాను. ఇలా దేవుని సేవకుని మాట. సరే ఈయన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇదివరకు ఇట్లా సైగ చేశాడు. మళ్ళీ పుట్టింది పుణ్యాలు పొందాడు. వాళ్ళు రహస్యంగా కలిసిన స్థలానికి వెళ్ళారని, వెళ్ళినాక భక్తుడు బైబిల్ కూడా తీసుకెళ్ళాడని. నేను ఎలాంటి వాడో నీకు తెలుసు, ఇట్లా ప్రభు మార్చాడు అది ఇదంటే ఆ పద్యం అప్పచెప్పినట్టు అప్పచెప్పాడంట, ఆలకించిందంట. కాబట్టి నువ్వు కూడా ప్రభువులోకి వస్తే అని మొదలేస్తాడు. ఏమనంట, నువ్వు అడిగితే నేను కాదంటానా, నేను కాదంటే నువ్వు ఊరుకుంటామని పై చేసినాడు. కానీ కరెంట్ షాక్ తగిలాడు, అంతే పోయాడు. ప్రార్థన రావట్లేదు. ఏంటి ఆ దేవుని సేవకునికి అర్థమైంది, వీడు ఏదో పోయి ఉంటాడని. అబ్బాయి ఏంటి అసలు నన్ను కనపడలేదు కనుక్కోండి అంటే, ఏమయ్యా అంత ఆసక్తిగా వచ్చేవాడు ప్రార్థనకి ఏంటి రావట్లేదంటే, ఏదో ఆ పని ఈ పని ఏదో చెబుతున్నాడు. అబ్బాయి ఏంటి వచ్చిన మాటలు, నీలో చేయలేనిది ఏమి మనిషింది, అందుట్లో అనుమానం లేదు. చెబితే ఏదో అట్లట్ల సాగు చెప్పారు. ఒకసారి ఏబెల్ గారు కనపడ్డాడు. అబ్బాయి ఈ కొట్టుకుపోయినట్టున్న ప్రవాహం అన్నాడు. ఏం మాట్లాడాడు, పర్వాలేదు ప్రభు క్షమిస్తాడు రావాలంటే నాకు మొహం జల్లట్లేదు. అలాగే దూరం అయిపోయాడు. సరే దూరం అయిపోయాడని అలాగే చూపెట్టాలా, సంఘం అంతటి కొరకు అతను ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ఆసక్తి కలిగిన వాడు. అలాంటి సైతాను ఈడ్చుకుపోయి, కాబట్టి ఆయన కొరకు ప్రార్థన చేశారు. ఏదో మామూలుగా అట్లా వచ్చి ప్రజల స్థానాలకు పోయిగా ఇదివరకు అంత ఇది లేదా. కాబట్టి పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలాన్ని నీ జల్లు కట్టెదను, అనేక తరముల క్రింద పాడైపోయిన పునాదులను నీవు మరలా కడతావు. కాబట్టి మనం ప్రయాసపడి పాడైనటువంటి లేదా వెనకబడినటువంటి వారిని ప్రభు కొరకు సంపాదించడానికి ప్రయత్నించాలి. ఆడు చేయడోడు ఆడు పోతాడని ముందు అనుకున్నాను, ఇలాంటి మాటలు మనం పాల్గొం. వారి కొరకు ప్రార్థన చేసి ప్రభు యొక్క శక్తిని చూపెట్టి వారిని తీసుకురావాలి. అలాగా సంఘాలు కానీ వ్యక్తులు కానీ ఏదైనా కానీ. ఒకసారి ఒక సంఘం పూర్తిగా పాడైంది అంటే సైతాన్ని పొలాలు అవి లేపి విభేదాలు కలుగు చేసి పోయారంట. ఇంకా నలుగురు ఉన్నారు. ఆ నలుగురికి ఒకరికొకరు సమాధానం లేదంట. అలాంటి పరిస్థితుల్లో ఒక సేవకులు వచ్చారంట సంఘాన్ని దర్శించడానికి. ఏమైనా ఇంతమందిని ఏది మనుషులంటే, అయ్యా సైతానం ఇలా చేసింది ఏం చెప్పారు. సరే అర్థం సార్ ప్రార్థన చేశారు. ఉదయం ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, అలాగే చిన్న మంద భయపడకూడని ప్రభు చెప్పాడు, మీరు కొద్దిమందిని భయపడద్దు, మీలో ఒకరిని దేవుడు బలంగా వాడుకుంటాడని నాకు తెలియపరిచాడు. కాబట్టి మీరు బాగా ప్రార్థన చేయండి, కృపలిచ్చి దేవుడు వాడుకుంటాడు అని చెప్పాడు. ఈ నలుగురు ఎవరు వాడుకుంటాడు దేవుడు, నన్న లేక ఆయన అని ఎవరికి వారు తగ్గించుకొని అందరూ ముభావం ఉండేవాళ్ళు వందనాలు చెప్పుకుంటూ ఐక్యంగా ఉంటూ అలాగ బాగా ప్రార్థన
చేసుకుంటూ అలా ఉంటే దేవుడు నలుగురికి కృపలిచ్చి బాగా వాడుకున్నాడు. వాళ్ళ ప్రార్థనా శక్తితో అలాగ దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఇదేంద్ర పని మన పొలాలేంటి వృత్తులను బట్టి ఏర్పడినాయి కదా, మనం ఎందుకు దీనికోసం విభేదించాలని వారి తప్పులు వారు తెలుసుకుని మరలా తిరిగి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకుని ఇంకా వాళ్ళు అలాగే సంగతి పెద్దదైపోయింది. ఆ మందిరం పడకుండా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చిందంట. అలాగ దేవుడు ఆశీర్వదించాడని చెప్పారు. కాబట్టి అలాగ దూరం అయిపోయినటువంటి వాడు పోయారు అనుకున్న కాకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం ప్రయాసపడాలి, వారిని ఎలాగైనా ప్రభు కొరకు సంపాదించేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో నెహెమ్యా గ్రంథం చాలాసార్లు దేవుని సేవకులు మనకి నెహెమ్యాను గురించి చెబుతూ ఉంటారు. ఎంతో ఆసక్తి కలిగిన వాడు, పట్టుదల కలిగినటువంటి వాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కడదాం రండి అని వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. తక్కినటువంటి వాడు ఇగో వాడు కాను వీడు కాను, వాడిని బట్టి పాడైంది, ఈవి నాశనం, ఇదో ఏందొద్దు ఈ పిచ్చి మాటలు ఒట్టి మాటలు కట్టిపెట్టి ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి అంటే మనందరం కలిసి ప్రయాసపడదాం. ఇగో మనం విన్నాం, చెవులారా విన్నాం, కళ్ళారా చూసాం, మనకు కలిగిన శ్రమ ఎలాగా ఈ విపత్తు కలిగిందో ఇలాంటి మనకు తెలుసు. యెరూషలేము ఎట్లా పాడయిందో, దాని గుమ్మాలు అగ్ని చేత ఎలా కాల్చబడినాయో మనం కళ్ళారా చూసాం. మనం ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారాన్ని